సాధారణంగా దేనికి ఎక్కువ వస్తుంది వాళ్ళంటే రిక్వెస్ట్ డిమాండ్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తర్వాత ఈ అసలు పెన్షన్ రాను 2500 మహాలక్ష్మి దానికి ఎక్కువ ఉంటారు. ఏదో పెన్షన్ వచ్చేళ్ళకి ఎట్లా 4 ఆటోమేటిక్ వస్తాయి. ఏ పెన్షన్ రాను ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు వస్తారు. గ్యాస్ అప్లికేషన్ తీసుకున్నాడు. ఇదొకటి దీని వాళ్ళకి ఇంజక్షన్ దొరికిందా? లేదు సార్, ఫస్ట్ నోటీస్ రావడమే. అదే ఈ సూట్ లో వాళ్ళకి ఇంజక్షన్ దొరికిందా అంటున్నా. లిక్కర్ స్కామ్ సంబంధించి మనం గమనిస్తున్నదే. వీళ్ళ శిశువుడే కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ కూడా విచారణ చేస్తున్నారు. సిసోడియానైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సిసోడియా అంటే అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అనుకుంటే, ఉప ముఖ్యమంత్రి సిసోడియా. మరి కవిత గారికి వచ్చే వరకు ఏదైతుందో ఎందుకు మీరు నాంచుతున్నారని చెప్పి అంటున్నా. కవిత గారికి వచ్చే వరకల్లా మీరే అన్ని ఆధారాలు చెప్పి మీరే చెప్తారు, మేము చెప్పేది కాదు. ఇదే బీజేపీ నాయకులు చెప్తారు. అంటే ఏంటి, సిబిఐ విచారణ అనేది ఏదైతుందో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణ కోరటం లోపల ఉద్దేశం ఏంటంటే ఇలా కేసీఆర్ అనే వాడిని లొంగ తీసుకోవడానికి కొరకు వాళ్ళ ఆలోచన. ఏ విధంగా కవిత లొంగ తీసుకోవడం జరిగిందో కేసీఆర్ లొంగ తీసుకుని మెదడు కూడా చూడాలి. ఇలా న్యాయ విచారణలో ఏదైతుందో, న్యాయ విచారణలో ఒకటి గమనించారు మీరు, వారికి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, ఇది ఇంపార్టెంట్ అన్న, వాళ్ళకి సాంకేతికంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి కానీ, విచారణలో తోడ్పడడానికి కానీ వారు ఏ ఏజెన్సీనైనా వినియోగించుకున్నట్టు ఆస్కారం, అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు విచారణలో అవసరమైనచో దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. ఒకసారి న్యాయ విచారణకు ఆదేశింపు చేయబడ్డట్టయితే దట్ ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. ది జడ్జ్ విల్ బికమ్ సుప్రీం. జడ్జి విల్ బికమ్ సుప్రీం. ఆ న్యాయ విచారణలో వాస్తవాలు వెలికి తీయటానికి వాళ్ళు ఏ ఏజెన్సీని అవసరం కూడా ఆ ఏజెన్సీని వినియోగించుకోవచ్చు. సాంకేతిక సలహాలు సూచనలు పొందడానికి ఏదైతుందో ఇప్పుడు కేంద్రంలో ఉండే ఇంజనీరింగ్ నిపుణులు సలహాలు సూచనలు పొందొచ్చు. అంచనాలకు సంబంధించి కానీ, విద్యుత్ మోటార్ల కొనుగోలుకు సంబంధించి కానీ అవి ఏ విధంగా అంచనాలు రూపొందించడం జరిగింది, అవి మార్కెట్లో ఆ విద్యుత్ మోటార్లు ఏదైతే ఉందో అవి ఏ ధరకు లభ్యతపడతాయి. మీరు వాస్తవాలు వెలికి తీయడానికి అవసరమైతే సిబిఐ యొక్క సలహాలు సూచనలు, వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో విచారణలు తోడ్పడటానికి వాళ్ళ సలహా సూచనలు పొందే అవకాశం ఉంది. దే ఆర్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ నాట్ ప్రివెంటెడ్. జ్యుడిషియల్ ఎంక్వైరీకి జారీ ఉత్తర్వులు ఏదైతే ఉందో మీరు సిబిఐని సంప్రదించవద్దు, అనుమతి ఉండదు. దాంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎవరి సలహా సూచనలు పొందొచ్చు. అంటున్నారు సిబిఐ సలహా సూచనలు పొందొచ్చు, స్టేట్ సిబిసిఐడి సలహాలు పొందొచ్చు, విచారణలో స్టేట్ పోలీస్ సలహాలు పొందొచ్చు, వాళ్ళు ఎవరిదైనా వాళ్ళు పొందొచ్చు.
ఇక మేమేదైతుందో నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ చేపట్టడానికి న్యాయ విచారణ అనేది అత్యున్నతమైంది అంటున్న న్యాయ విచారణ. అటువంటి దాన్ని మేము చేపిస్తామని చెప్పంటే సిబిఐ ఇస్ నథింగ్ బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ఇస్ నథింగ్ బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అనదర్ సెంట్రల్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డస్ మీన్ ఇట్స్ ఎ సెంట్రల్ పోలీస్. న్యాయ విచారణ అంటే జడ్జి కింద వీళ్ళందరినీ కూడా వినియోగించుకోవచ్చు, వినియోగించుకునే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు తెలుస్తలేదా? దయచేసి ఏదైతుందో అంటే దీంతో బీజేపీ అండ్ బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా కొంత మనం గమనించవచ్చు. ఏ విధంగా బీఆర్ఎస్ ను కాపాడటానికి బీజేపీ సిబిఐని వాడాలని ప్రయత్నం చేస్తూ దయచేసి గమనించినట్టు ఇదేం లేదు. టు రెస్క్యూ ది బీఆర్ఎస్, ఇలా కేసీఆర్ కాపాడటానికి కొరకే ఈ సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కాపాడటానికి ఏ విధంగా కవిత గారిపై ఉండే విచారణను తొక్కిపెట్టిండ్రో, ఏ విధంగా కవిత గారిపై ఉన్న విచారణ తొక్కిపెట్టిండ్రో, ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అన్నట్టయితే కేసీఆర్ మీద విచారణ కూడా అయితే కాళేశ్వర ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ కూడా ఏదైతే ఉందో అస్త్రం వాళ్ళ చేతికి పోతుంది. అస్త్రం వాళ్ళ చేతికి పోయిందంటే పురోగతి కోవిదులు గమనించాలి, న్యాయ కోవిదులు దీన్ని గమనించాలి, మేధావి లోకం గమనించాలి, తెలంగాణ సమాజం గమనించాలి. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొమ్ముగాడే ప్రయత్నం చేస్తుందో, దయచేసి గమనించాలని చెప్పండి. తప్పకుండా వెంటనే ఇవాళ ఏదైతుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా నేను ప్రభుత్వాన్ని కూడా ఏమంటున్నాను, దిస్ ఈజ్ వన్ పార్ట్, ది అదర్ పార్ట్ ఈజ్ ఏదైతుందో ఇలా ప్రాణహిత తుమ్మడి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడ్డాయి 148 లెవెల్. దాని మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, మహారాష్ట్ర ప్రభుత్వంతో మనకు ఉత్తర్వులు ఉన్నాయి, మనకు ఒప్పందం ఉన్నది. కేవలం ఏదైతుందో మ్యాక్సిమం ఒక 5-6 వేల కోట్లే, 10,000 కోట్ల లోపు ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నుండి ప్రవాహాన్ని మళ్లింపు చేసి, ప్రాణహిత ప్రవాహాన్ని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందిల మీద కల్పచ్చునే 5 నుండి 10,000 కోట్లే, 5 నుండి 10,000 కోట్ల వ్యయంతో తుమ్మడి ఏటి వద్ద నుండి ప్రాణహిత నీటిని మళ్లింపు చేసి సుందిల బ్యారేజ్ పైన కలిపే అవకాశం ఉన్నది. మనం ఎల్లంపల్లి నీరు చేరుకుంటుందో 2 లిఫ్ట్ల నిర్వహణ భారం మనకు తగ్గిపోతుంది. ఇప్పుడున్న కాళేశ్వర ప్రాజెక్ట్ ఏముంది, మేడిగడ్డకెళ్ళి అన్నారంలో పోయాలి, అన్నారంకెళ్ళి సుందిలలో పోయాలి, సుందిలకెళ్ళి ఎల్లంపల్లిలో పోయాలి. ఇప్పుడు మనం చెప్పిన తొవ్వేదైతే సుందిల మీదికి వస్తే కేవలం డైరెక్ట్గా ఎల్లంపల్లిలో పోయవచ్చు, ఒకటే లిఫ్ట్. 2 లిఫ్ట్ తప్పిపోతాయి అన్న, మేడిగడ్డ అన్న 2 తప్పిపోతాయి. మరి న్యాచురల్ అంటే ఈ తక్షణమే ప్రాణహిత నదీ జలాల మళ్లింపు తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి మళ్లింపు చేసే కార్యక్రమాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించాలి. రేపు మార్చిలో వచ్చే బడ్జెట్ లో ప్రతిపాదించి నిర్మాణ పనులు చేపట్టాలి. సంవత్సర కాలం లోపల నిల్వ వేస్తారు అంటున్నా. మనం ఎల్లంపల్లి నీరు చేరుకుంటుందో